Greetings to you in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. Being the second day, I have to thank God for all the good weather and conditions. ఈ యొక్క రెండవ దినమున ఈ దేవుడిచ్చిన యొక్క మంచి వాతావరణాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. I think people are used to come at 9:15. 9:15కి జనాలు రావడం నాకు తెలుసు. I don't know why they are coming so late. ఎందుకు అంత ఆలస్యంగా వస్తున్నారో మరి నాకు తెలియదు. But anyway, let us meditate the word of God. ఏదైనప్పటికీ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవడం ప్రారంభిద్దాం. I really thank all the people who are joined in this ministry. ఈ యొక్క పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. This message is being telecasted, so those who are hearing from abroad and other places, we invite you all. ఈ యొక్క వాక్యము బోధించబడతా ఉంది, ప్రసారం చేయబడతా ఉంది. వారందరికీ కూడా వారికి వాక్యం వింటున్న వారందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. O Heavenly Father, in Jesus Christ's name, I come before thee, Lord. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో మీ సన్నిధికి వస్తున్నాను. On this day, Lord, you teach us the things that we need. ఈ దినమున మాకు అవసరమైన విషయాల్ని మీరు మాకు బోధించండి. Let your name be exalted on this day. మీ నామము ఈ దినమున మహిమపరచబడులాగున చేయండి. We give all glory and honor to you, Lord. మీకు సమస్తమైన మహిమ ఘనత ఆరోపిస్తున్నాం ప్రభువా. You are the maker of the world and mender of the world. ఈ యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్తవు, దాన్ని నడిపిస్తున్న దేవుడు. You have every power and authority within you. మీకు సర్వశక్తి అధికారం కలిగిన దేవుడు మీరు. We are having a God who has every power and almighty things in him. సర్వశక్తి అధికారము కలిగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము. On this day, Lord, teach us the things. ఈ దినమున మాకు అవసరమైన విషయాల్ని మీరు మాకు బోధించండి. We have come at thy feet. మీ యొక్క పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాము. Here is a brother, even though he has some problem in his body, he has not revealed to any members of the family. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నారు. ఆయన శరీరంలో ఆయనకు ఒక సమస్య ఉంది, అనారోగ్యం ఉంది. అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయలేదు. Dear brother, today Lord is touching you. ప్రియమైన సహోదరుడా, ఈ దినమున దేవుడు మిమ్మల్ని ముడుతున్నారు. He is healing you totally. మిమ్మల్ని సంపూర్ణంగా స్వస్థపరుస్తున్నారు. You will see the peace and joy resting and abiding in your life. నీ యొక్క జీవితంలో శాంతి సమాధానము నిలిచి ఉండడం మీరు చూస్తారు. Here is one sister. ఇక్కడ ఒక సహోదరి ఉన్నారు. She has a great desire to purchase one property. ఒక స్థలము లేకపోతే ఒక ఆస్తిని కొనుక్కోవాలని ఒక సహోదరి ఆశిస్తూ ఉన్నారు. Dear sister, ప్రియమైన సహోదరి, do not worry. దాని గురించి మీరు చింతించొద్దు. You better buy and have it. దాన్ని కొని మీరు అనుభవించవచ్చు. Through that you will have peace and joy in your borders. దాన్ని బట్టి మీ యొక్క సరిహద్దులో శాంతి సమాధానం మీరు కలిగి ఉండగలరు. Among your children, that will be a blessing. మీ యొక్క బిడ్డలకు అదొక ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. Here is another sister. ఇక్కడ మరొక సహోదరి ఉన్నారు. Always getting some giddiness. తరచుగా ఆమెకు తలతిప్పు వస్తూ ఉంది. I am not able to stand or sit for long time. ఎక్కువసేపు నేను నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. You are much worried. ఈ విధంగా మీరు ఎక్కువగా చింతిస్తూ ఉన్నారు. But today Lord is touching you. ఈ దినమున దేవుడు మిమ్మల్ని తాకుతా ఉన్నారు. You confess your sins of your youth days. యవన కాలములో మీరు చేసిన పాపముల్ని ఒప్పుకొనండి. Today you will receive the joy and peace of the Lord. ఈ దినమున దేవుని యొక్క సమాధానము ఆనందము మీరు పొందుకోండి. Here is one brother. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నారు. He always thinks how I can get money in my life. నా జీవితంలో నేను ధనము ఏ విధంగా సంపాదించగలను అని ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటారు. Dear brother, ప్రియమైన సహోదరుడా, today start seeking the Lord and the kingdom of God first. దేవుని యొక్క రాజ్యమును నీతిని మొట్టమొదట వెతకడం ప్రారంభించండి. మీరు Lord will open a door for your blessed life. నీ యొక్క ఆశీర్వాదకరమైన జీవితానికి దేవుడే మార్గము తెరుస్తారు. Many times you felt to go abroad and earn. విదేశాలకు వెళ్ళి సంపాదించాలనే ఆలోచన మీరు కలిగి ఉన్నారు. But Lord has blocked everything.
కానీ దేవుడు వాటన్నిటి దారులు కూడా మూసేశారు. If you had gone there by this time, you would have been dead. మీరు ఒకవేళ ఇప్పటికే ఆ విదేశాలకు వెళ్ళి ఉండుంటే మీరు ఈ పాటికే మరణించి ఉండేవారు. But Lord is having a plan with you. దేవునికి మీ పట్ల ఒక మంచి ప్రణాళిక ఉన్నది. Start praising and praying. దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించడము ప్రారంభించండి. Lord will open a door for your blessed life. మీ యొక్క ఆశీర్వాదకరమైన జీవితానికి దేవుడు మార్గము తెరుస్తారు. Here is a brother ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నారు, always having argument with his own family members. వారి యొక్క సొంత కుటుంబ సభ్యులతోనే తరచుగా ఆయన వాదిస్తూ ఉంటారు. Dear brother, ప్రియమైన సహోదరుడా, honor your parents. మీ యొక్క తల్లిదండ్రుల్ని గణపరచండి. Not respecting, you may have to honor them. కేవలం గౌరవించడం మాత్రమే కాదు, వారిని గణపరచాలి. Then you will receive a good, happy news. Then you will receive a happy news. అప్పుడు మీ యొక్క జీవితంలో సంతోషకరమైన వార్తను మీరు వినగలరు. Here is one brother, shall I remove the resident of my house? ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నారు, నేను ఉంటున్న ఇంటిని నేను తీసివేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. I am not seeing good things coming into my daughter's life. నా యొక్క కుమార్తె యొక్క జీవితంలో మంచి కార్యాలు జరగడం నేను చూడడం లేదు. Dear brother, today you commit your life to Lord. ప్రియమైన సహోదరుడా, ఈ దినమున మీ యొక్క జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించండి. Not the place, but the mind has to seek Jesus. కేవలము స్థలముకు రావడం కాదు కానీ మీ యొక్క మనసంతటితో మీరు దేవుని వెదికేవారిగా ఉండాలి. On this day, Lord, ఈ దినమున ప్రభువా, let your name alone be glorified. మీ నామం మాత్రమే ఘనపరచబడులాగున చేయండి. From this day, ఈ దినము నుండి those people, they don't have the sleep in the night. సరైన నిద్ర రాత్రికాల సమయంలో పట్టని స్థితిలో ఉన్నవారు, Let them receive the good sleep from this moment. ఈ క్షణము నుంచి సుఖమైన నిద్ర వాళ్ళు పొందుకునేలాగున చేయండి. Let them not lack anything in the life. వారి జీవితంలో ఎటువంటి కొరత వాళ్ళు కలిగి ఉండకూడదు. In some people, I am seeing the trouble in the digestive system. కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాల్లో వారి యొక్క జీర్ణకోశంలో సమస్య కలిగి ఉన్నారు. Today you are healing them. Today you are healing them. ఈ రోజు దేవా మీరు వారిని ముట్టి స్వస్థపరుస్తున్నారు. I thank you for that, Lord. దాన్ని బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Let your name be exalted. మీ నామం మహిమపరచబడును In గాక. Jesus Christ's name I pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తా ఉన్నాము. ఆమేన్. One time one man planted a tree in the house. ఒక సమయంలో ఒక సహోదరుడు వారి ఇంటి వద్ద ఒక చెట్టును పాతి ఉన్నారు. He bought it with the purpose, this will give a very good shadow and yield very good fruits. ఏ ఉద్దేశంతో ఆయన కొన్నారంటే, ఆ యొక్క చెట్టును నాటారంటే మంచి నీడనిస్తుంది, మంచి ఫలములు ఇస్తుంది అని ఆలోచనతో కొని ఉన్నారు. But what happened? కానీ ఏం జరిగిందంటే, When the tree was growing, it was not yielding shadow, fruits or the shadow. ఆ యొక్క చెట్టు ఎదుగుతా ఉన్న కొలది అది పండ్లని ఫలములని ఇవ్వడం లేదు, ఆ చెట్టు నుంచి నీడ కూడా రావడం లేదు. It was growing tall and taller every day. ఆ యొక్క చెట్టు ప్రతిదినము తిన్నగా పొడుగ్గా అది ఎదుగుతా ఉంది. The purpose was not served. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశము అక్కడ నెరవేర్చబడలేదు. So one day he cut it off. కాబట్టి ఒక దినమున ఆ యొక్క చెట్టును ఆయన నరికేశారు. The roots were ruining the foundation of the buildings. ఆ యొక్క చెట్టు యొక్క వ్రేలు ఆ యొక్క ఇంటి పునాదికి తాకినవిగా ఉన్నాయి. In the same manner, అదే విధముగా Lord has planted you in this country, in this land, ఈ యొక్క దేశములో, ఈ యొక్క స్థలములో దేవుడు మిమ్మల్ని నాటి ఉన్నారు, expecting that you will bear good fruits. మీరు మంచి ఫలములు ఫలించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని నాటి ఉన్నారు. But what about our life? కానీ మీ యొక్క జీవితం పట్ల ఏంటి? Are we yielding the purposed fruits to the mighty God? దేవునికి ఉపయోగపడే మంచి ఫలములు మీరు ఫలిస్తున్నారా? Or are you yielding the bitter fruits? చేతైన ఫలములు ఫలిస్తున్నారా? Today we have to examine that. అది ఈ దినమున మీరు పరిశీలించుకోవాలి. What purpose Lord has made you to live in this world? ఏ ఉద్దేశముతో దేవుడు మిమ్మల్ని చేసి ఈ లోకములో మిమ్మల్ని జీవింపజేస్తున్నారు? The Bible says Lord has made you to declare the praises of the Lord. For that purpose you are made.
ఈ లోకములో దేవుణ్ణి స్తుతించడానికి కొరకు దేవుడు మనల్ని ఈ లోకంలో నిర్మించారు. The book of Isaiah 43rd chapter. యెషయా గ్రంథము 43వ అధ్యాయము In verse 21. 21వ వచనంలో, These people I have formed for myself, they shall declare my praise. Many times we are not serving the purpose, but we are making all kind of evil things in this world. ఏ ఉద్దేశంతో అయితే దేవుడు మనల్ని నిర్మించారో ఆ యొక్క ఉద్దేశం మన జీవితంలో మనం చేయడం లేదు, కానీ అనేకమైన చెడ్డ పనులు మనం చేసేవారంగా ఉంటున్నాము. Many had the doubt, what's the will of mine? అనేక మందికి ఒక అనుమానం కలిగి ఉన్నారు, దేవునికి నా జీవితం పట్ల ఉన్న ఉద్దేశం ఏమిటి? In the book of 1 Thessalonians 5th chapter in verse 18. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, There we see one of the purposes of being made in this world. ఈ లోకములో దేవుడు మనల్ని సృష్టించడం వెనుక ఉన్న ఒక ఉద్దేశం మనం చూడగలము. There we can see the will of the mighty God. దేవుని యొక్క చిత్తం ఏమిటో అక్కడ వ్రాయబడి ఉన్నది. Saying thanks to the Lord. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అని అక్కడ మనం If చూడగలము. someone helps us, ఎవరన్నా మనకు సహాయం చేస్తే, giving a seat in a public bus, మనము ఒక రవాణా చేసే యొక్క వాహనంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే, if they give some ideas to where to buy some good sarees or any groceries, ఎక్కడైనా మంచి పలానా స్థలంలో మీకు మంచి బట్టలు దొరుకుతాయి లేదంటే పలానా వస్తువులు దొరుకుతాయని ఎవరైనా మనకి సలహా ఇచ్చినట్లయితే, you'll be very happy to say, వారికి వెంటనే మనం చాలా సంతోషంగా you'll say thanks. వందనాలు చెల్లిస్తాం వారికి. Will you say the thanks with a harmful face? కోపముతో వారికి కీడు కలిగించే ముఖముతో వారికి థ్యాంక్స్ చెప్తారా అండి? But you'll be saying the thanks with very good broad smile. సంతోషముగా చక్కని నవ్వుతూ వారికి వందనాలు చెల్లిస్తాము. If we take a photograph of the Thanksgiving, it will be a good advertisement for the dental. ఒకవేళ మీరు సంతోషంతో వందనాలు చెల్లిస్తా ఉన్న ఆ సమయంలో ఎవరన్నా మీ ఫోటో తీస్తే ఈ యొక్క పళ్ళు వైద్యం చేసే వారికి మంచి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి మీరు పనికొచ్చే ముఖంగా ఉంటుంది ఇది. అది మీకు తెలుసు. Why you have received a small help? ఎందుకు మీరు వందనాలు చెల్లించారు? ఒక మేలు వారి దగ్గర నుంచి మీరు పొందుకున్నారు But కాబట్టి. every day is performing a miracle in your life. కానీ దేవుడు ప్రతిదినము మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తున్నారు. He grants the grace to you every day. ప్రతిదినము ఆయన మీ పట్ల కృప చూపిస్తా ఉన్నారు. If you go to a general hospital, మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళినట్లయితే how people are suffering. ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో మీరు చూడగలరు. Brother, I am not able to eat well. నేను సరిగా ఆహారం తినలేకపోతున్నాను సహోదరుడా. Whatever I eat, it's not leaving my body. ఏదైతే నేను తింటున్నానో అది నా శరీరం నుంచి బయటకు పోవడం లేదు. I am not able to sleep well. సరిగా నిద్రపోలేకపోతున్నాను. I am always sleeping. ఎప్పుడు రోజంతా నేను నిద్రపోతానే ఉన్నాను. These kind of problems are numerous. ఇటువంటి సమస్యలు అనేకమైనవి మనం చూడగలము. But Lord has not allowed anything in you. కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు ఇటువంటి వాటి దేనికి కూడా ఆయన అనుమతి ఇవ్వలేదు. You have to thank the mighty God every day in every minute. ప్రతి దినము ప్రతి సమయము కూడా మీరు ఈ యొక్క దేవుని మీరు స్తుతించాలి. If your heart is not functioning regularly, మీ యొక్క గుండె సరైన విధంగా అది పని చేయకపోతే, the readings in the ECG will be different. మీరు ఊపిరి తీసుకునే విధానం నిజంగా మారిపోతుంది. If the pressure is not good, మీ యొక్క రక్తపోటు యొక్క సరైన స్థితిలో లేకపోతే, you will see the different things in your body. మీ యొక్క శరీరములో అనేకమైన వేరే వేరే సమస్యలు మీరు చూడగలరు. Weakness, giddiness, tiredness, everything will be there. బలహీనంగా మీరు ఉంటారు, తలతిప్పి మీరు కలిగి ఉంటారు, సరైన ఆహారం తీసుకోలేని స్థితిలో ఉంటారు. If the sugar level is more in your body, మీ యొక్క శరీరంలో యొక్క చక్కెర ఎక్కువ శాతంలో ఉన్నట్లయితే, all the bodily pain, even the problem in the teeth, even in the problem in the eyes will develop. మీ యొక్క ఆహారం తీసుకునే విషయాల్లో సమస్య ఎదుర్కొంటారు, మీ యొక్క చూపులో సమస్య ఎదుర్కొంటారు. We may say, oh, I have plenty of sugar in me. మీరు అనుకోవచ్చు, నాకు ఎక్కువ చక్కెర నా శరీరంలో కలిగి ఉన్నాను, పర్వాలేదని. We may be proud of that also. దాన్ని బట్టి మీరు గర్వించేవారుగా ఒకవేళ ఉండొచ్చు. But dear brother, dear sister,
కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, Lord has not allowed you to fall and perish in life. మీ యొక్క జీవితంలో మీరు నశించిపోవడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. Lord has given good shelter. మీ యొక్క దేవుడు మీకు మంచి ఆశ్రయం ఇచ్చారు. Lord has given good wife, good husband. మంచి భార్యను మంచి భర్తను దేవుడు మీకు ఇచ్చారు. Before getting married, they will be praying, fasting. I must have a good wife or a good husband. వివాహానికి ముందు మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు, నాకు మంచి భార్య రావాలి లేదా మంచి భర్త కావాలి అని. After getting married, వివాహం అయిన తర్వాత they call in a different way also. దాన్ని వేరే విధంగా వాళ్ళు ప్రార్థిస్తారు, వేరే విధంగా అర్థం చేసుకుంటారు. In the first love, they call us darling and dear. మొదట్లో వాళ్ళు ప్రేయసి, డార్లింగ్ అని చెప్పి ఆ విధంగా పిలుస్తారు. When the days goes on, కొంతకాలం గడిచేసరికి they develop some problem in their eyes. వారి యొక్క చూపులో చూసే విధానంలో ఒక వ్యత్యాసం వారు గమనిస్తారు. The same tongue, the same mouth, sometimes will describe dog and donkey. అదే నోరు కొంతకాలం అయ్యేసరికి గాడిద, కుక్క అని చెప్పి జీవిత భాగస్వామి పట్ల మాట్లాడుతూ ఉంటారు. They have to undergo some eye test. వారికి ఈ యొక్క కంటి పరీక్ష అవసరమేమో అనుకుంటున్నాను నేను. So you have to say thanks to all the good things so far Lord has given in your life. కాబట్టి మీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన ప్రతి మంచి దాన్ని బట్టి దేవునికి మీరు వందనాలు చెల్లించాలి. Lord is expecting to praise Him. దేవుడు ఆయన్ను స్తుతించాలి అని ఆయన చూస్తున్నారు. We were doing some ministry in the war affected area in Sri Lanka. శ్రీలంకలో ఎక్కువగా యుద్ధము జరుగుతున్న ఆ స్థలములో మేము పరిచర్య చేస్తూ ఉన్నాము. After 5 in the evening, there won't be any noise at all. సాయంత్రం 5 గంటల తర్వాత ఎటువంటి శబ్దము కూడా ఎవరు వినలేరు. The silent will be there. చాలా నిశ్శబ్దము అక్కడ మేము చూడగలము. Morning till 8 o'clock, there won't be any person moving here or there. తెల్లవారు 8 గంటల వరకు కూడా ఏ వ్యక్తి కూడా ఇటు అటు తిరగడం మనం చూడలేము. You cannot get any grocery in the shop. బయట షాపుకి వెళ్ళి ఏమైనా సామాన్లు కొనుక్కోవాలంటే ఏమి దొరకవు. There won't be the basic needs of life, they used to lack in their borders. వారు జీవించడానికి కావాల్సిన కనీస అవసరాలు కూడా వారికి కొరత ఏర్పడి ఉంటుంది. They have to walk all the distance. వారు చాలా దూరం వారు నడవలసిన పరిస్థితే. If they have a motorcycle, the army people will take or the terrorists will take away. ఒకవేళ వారికి 2 చక్రాల వాహనం కలిగి ఉండి వారు దాన్ని నడుపుకొని వెళ్ళాలి అనుకుంటే ఆర్మీ వాళ్ళన్నా తీసేసుకుంటారు, లేకపోతే టెర్రరిస్టులన్నా ఆ వాహనాన్ని తీసేసుకుంటారు. You cannot own that. కాబట్టి మీరు కలిగి ఉన్నా సరే దాన్ని మీరు నడపలేరు. So no one will have any cycle or any motorcycle or any car. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు సైకిల్ కలిగి ఉండరు, ఒక మోటార్ సైకిల్ కలిగి ఉండరు, లేకపోతే కారు కూడా వారు కలిగి ఉండరు. So it was a horrible life. కాబట్టి అది చాలా ఘోరమైన స్థితి. All the time fear will be there. ఎప్పుడు వారు భయము కలిగి ఉంటారు. Whoever goes out, will they come in the home, come to the home in the night? ఎవరైతే బయటికి వెళ్తారో రాత్రికాల సమయంలో తిరిగి వాళ్ళు ఇల్లు చేరుతారా లేదో వారికి అనుమానము. There are many people, they don't know whether the husband is alive, wife is alive, children are alive. చాలా కుటుంబాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే భర్త బ్రతికున్నాడో లేదో భార్యకు తెలీదు, భార్య బ్రతికున్నాడో లేదో భర్తకు తెలీదు, బిడ్డలు బ్రతికున్నారో లేదో తల్లిదండ్రులకు తెలీదు. In some of the places I have seen, they hide the teenagers in the underground passage rooms. కొన్ని కుటుంబాల్లో నేను చూసింది ఏంటంటే వయస్సు వచ్చిన యవన బిడ్డల్ని అండర్ గ్రౌండ్లో ఉన్న భూమి లోపల ఉన్న గదుల్లో వారు దాచిపెట్టి ఉంచుతారు. One time one man came and asked me one question. ఒక దినమున ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఈ యొక్క ప్రశ్న వేశారు. My son has not seen the sun for more than 8 years. 8 సంవత్సరాలుగా నా యొక్క కుమారుడు సూర్యుని కాంతిని చూడలేదండి అని చెప్పారు. If I bring him out, నేను ఒకవేళ నా కుమారుని బయటకు తీసుకొని వస్తే either the terrorist will take him. అయితే టెర్రరిస్టులు తీవ్రవాదులు తీసుకొని వెళ్ళిపోతారు. The army will also ask questions, why you have not sent the boy to the school? లేకపోతే ఈ ఆర్మీ వారు ఏమని ప్రశ్నిస్తారంటే ఈ యొక్క బాలుడిని మీరు ఎందుకు పాఠశాలకు పంపించలేదు? Kindly give counsel, he asked me. నాకు దీని విషయంలో మీ యొక్క సలహా కావాలి అని ఆయన నన్ను అడిగారు. After the marriage, వివాహం అయిన తర్వాత the man went to a nearby place to buy some things for the lunch
మధ్యాహ్నం భోజనం కొరకు ఆ వ్యక్తి బయటికి వెళ్ళి కొన్ని సామాన్లు కొనుక్కున్నారు. He never returned. కొనుక్కోవడానికి వెళ్ళిన ఆ వ్యక్తి తిరిగి ఎప్పటికీ ఇంటికి రాలేదు. 3 years elapsed. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. Whether I should wear the wedlock or not. నేను వివాహం చేసుకోవాలా వద్దా? So how many horrible things are there? కాబట్టి ఎటువంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. But you and ourselves, కాబట్టి we have no such problems in life. కాబట్టి మనకైతే మన యొక్క జీవితాల్లో ఇటువంటి సమస్యలు లేవు. We must thank God for all the good things so far He has given in our life. కాబట్టి మన జీవితంలో ఆయన ఇచ్చిన ప్రతి మేలును బట్టి, ప్రతి మంచి కార్యాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. By saying praises, దేవునికి స్తుతులు చెల్లించడం ద్వారా you are saved, you are blessed in life. మీ యొక్క జీవితంలో మీరు ఆశీర్వదింపబడతారు. The first and foremost thing మొట్టమొదటి ప్రాముఖ్యమైనది ఏంటంటే in Psalm 147 in verse 1, కీర్తనల గ్రంథము 147వ కీర్తన 1వ వచనంలో it is clearly mentioned, అక్కడ చాలా తేటగా వ్రాయబడి ఉన్నది. it is good and pleasant. దేవుని స్తుతించుట మంచిది, మనోహరమైనది అని వ్రాయబడి ఉన్నది. Why it is pleasant and good? ఎందుకు అది మంచిది, మనోహరమైనది? When you are saying praises, ఎప్పుడైతే మీరు దేవుణ్ణి స్తుతిస్తారో you are bringing the presence of the Lord in your midst. దేవుని యొక్క సన్నిధి మీ మధ్యకు మీరు ఆహ్వానిస్తున్నారు. The Lord who lives in the midst of praises. మన దేవుడు స్తుతుల మధ్య జీవించే దేవుడిగా ఉన్నారు. The Lord who is worthy to be praised. దేవుడు ఆయన స్తుతులకు అర్హుడైన వారుగా ఉన్నారు. When you praise Him, He'll be in your midst. ఎప్పుడైతే మీరు ఆయన్ను స్తుతిస్తారో ఆయన మీ మధ్య వచ్చి ఉంటారు. In many houses, అనేకమైన కుటుంబాల్లో there won't be any praises at all. స్తుతులు అనేవే ఆ గృహంలో మనం చూడలేము. There won't be any praising songs. స్తుతించే పాటలే ఆ గృహంలో పాడరు. They'll be much interested in seeing the TV programs and also hearing the cine songs. సినిమా పాటలు, టీవీ ప్రోగ్రామ్స్ చూడడానికే వారు ఆసక్తి కనపరిచేవారుగా ఉంటారు. If you hear cine songs in the house, మన గృహాల్లో సినిమా పాటలు వినేవారుగా మనం ఉన్నట్లయితే the devil will come. వెంటనే దుష్టుడు, అపవాది వస్తాడు. All the cine songs are made out of the halatory spirit. ఈ యొక్క సినిమా పాటలు అనేవి వేశ్య ఆత్మ యొక్క ప్రేరేపణ చేత అవి కట్టబడతా ఉంటాయి, పాడబడతా ఉంటాయి. So that spirit will manifest in you. కాబట్టి అటువంటి ఆత్మ మీ మీద ప్రభావం చేస్తా But ఉంటుంది. if you are praising the Lord, కానీ మీరు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నట్లయితే you are bringing the presence of the Lord in your place where you are dwelling. మీరు ఏ స్థలంలో అయితే నివసిస్తున్నారో ఆ స్థలంలో దేవుని యొక్క సన్నిధిని మీరు ఆహ్వానించేవారుగా ఉంటారు. So this is very important in life. కాబట్టి మీ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. So on this day, కాబట్టి ఈ దినమున when you praise the Lord, దేవుని మీరు స్తుతించేవారుగా ఉన్నట్లయితే, when you give thanks and praises to the Lord, దేవునికి మీరు కృతజ్ఞత చెల్లించేవారుగా ఉన్నట్లయితే, you are going to live in the midst of the mighty God. In the midst of the mighty God. దేవుని యొక్క సన్నిధిలో మీరు జీవించగలుగుతారు. And also, అంతే మాత్రమే కాదు, it protects your mind from thinking wrongly. మీ యొక్క ఆలోచనలు తప్పైన వాటిని మీరు ఆలోచించకుండా ఆయన మిమ్మల్ని కాపాడేవారుగా ఉంటున్నారు. When you are able to praise God, ఎప్పుడైతే మీరు దేవుని స్తుతించేవారుగా ఉంటారో your mind won't be looking into the worldly things. మీ యొక్క మనస్సు ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచదు. Always our mind will be looking at the incidents that are happening around our life. ఎల్లప్పుడూ మన మనస్సు మన జీవితంలో లేకపోతే బయట లోకంలో జరుగుతున్న వాటన్నిటిని మీద దృష్టి కలిగి ఉంటాము. But when you are saying praises to the Lord, కానీ ఎప్పుడైతే మీరు దేవుని స్తుతించేవారుగా ఉంటారో your concentration on the word of God and the praises will be more, and nothing to worry over the worldly things. మీ దృష్టి అంతా కూడా దేవుని యొక్క వాక్యం మీద, దేవుని స్తుతించడం మీద మీరు ఉంచుతారు కాబట్టి దేని గురించి కూడా మీరు చింతించరు. Devil will war in a cunning way against us. సాతాను చాలా యుక్తిగా మన విషయంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. When the idle heart is there, that is the workshop for the devil. ఎప్పుడైతే ఈ యొక్క కోపం అనేది మన జీవితంలో మనం కలిగి ఉంటామో, when the idle heart is there, ఎప్పుడైతే ఒక ఖాళీ మనసు మనం కలిగి ఉంటామో then the అపవాది మన మీద వచ్చి పని చేస్తూ ఉంటాడు. then the devil will war against you. అప్పుడు అపవాది మనకు విరోధంగా పోరాడుతూ ఉంటాడు. You will see the wicked and evil things in your mind. మీ యొక్క జీవితంలో ఘోరమైన నీచమైన కార్యాలు మీరు చూస్తారు. Some people used to open the Bible.
కొంతమంది బైబిల్ గ్రంథాన్ని తెరుస్తారు, because they are not saying praises more. వారు దేవుని ఎక్కువగా స్తుతించడం లేదు కాబట్టి Few words they will be reading very joyfully and more concentration. చాలా సంతోషంగా కొన్ని వచనాలు వారు చదువుతారు. But after some time their mind will go in a different way. కొంత సమయం అయ్యేసరికి వారి యొక్క ఆలోచనలు మారిపోతాయి. They will be thinking of the worldly things and worries. లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన వాటి గురించిన చింత వారిలో It ప్రారంభమవుతుంది. may be daughter's future, it may be son's future, or some health problem. All these things will come in mind. కుమార్తె భవిష్యత్తు గురించి కానీ, కుమారుని యొక్క భవిష్యత్తు గురించి కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, ఇటువంటి వాటి గురించి వారు చింతిస్తూ ఉంటారు. The devil will war more, furthermore when you are idle. ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉంటారో అపవాది ఇంకా ఎక్కువగా మీ విషయంలో మీకు విరోధముగా పోరాడేవాడిగా ఉంటాడు. You will be yawning మీరు ఆవలిస్తూ ఉంటారు, as if you are going to sleep. నిద్ర వచ్చే రీతిగా మీ యొక్క మనస్సు ఉంటుంది. So then you will close the Bible. వెంటనే మీరు బైబిల్ గ్రంథాన్ని But మూసేస్తారు. if you are saying praises, కానీ మీరు నిత్యము దేవుని స్తుతించువారుగా ఉన్నట్లయితే the devil cannot come near you. అపవాది దుష్టుడు మీ దగ్గరికి రాలేడు. You will have the deep blessing by meditating the word of God. మీరు దేవుని వాక్యంను ధ్యానించడం ద్వారా గొప్ప ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. Every word has a promise and condition. ప్రతి వాక్యంలో ప్రతి మాట కూడా ఒక వాగ్దానము, ఒక కండిషన్తో కూడిన వాగ్దానం ఉంది. If you take Psalm 1, కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మనం చూసినట్లయితే, if you meditate the word of God day and night, దివారాత్రులు మీరు దేవుని యొక్క వాక్యంను ధ్యానించినట్లయితే you will prosper. మీరు వర్ధిల్లుతారు, You will be yielding fruits. మీరు ఫలములు ఫలించేవారుగా ఉంటారు. And also in the congregation of righteous, wicked won't stand. నీతిమంతుల సభలో దుష్టులు నిలవలేరు. You can see the promises of the Lord in that place, in the psalm. ఆ యొక్క కీర్తనల భాగంలో దేవుని యొక్క వాగ్దానములు మీరు చూడగలరు. For that one condition, you must love the word. దానికి ఇవ్వబడిన ఆ యొక్క కండిషన్ ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రేమించాలి. Every day, the parents, good parents used to tell the children, have you read the word of God? Have you read the word of God? మంచి తల్లిదండ్రులు అయితే వారి పిల్లల్ని ప్రతిదినం అడుగుతూ ఉంటారు, దేవుని వాక్యం చదివేవా, దేవుని వాక్యం చదివేవా అని. Some of the children will say, no, I have not yet. కొంతమంది పిల్లలు ఏం చెప్తారంటే నేను చదవలేదు అని చెప్తారు. Some people, they will tell lies and deceive themselves. కొంతమంది పిల్లలు అబద్ధాలు చెప్పి తమను తామే మోసపుచ్చుకుంటారు. My father used to ask me question, have you read the Bible today? మా తండ్రి గారు నన్ను ఈ విధంగా ప్రశ్నించేవారు, ఈరోజు బైబిల్ చదివావా? I had a calendar containing the words, promise words every day. నా దగ్గర దేవుని వాగ్దానాలు ఉండిన ఆ యొక్క క్యాలెండర్ నా దగ్గర ఉండేది. As soon as I got up from the bed, I used to look at the word. పడుకొని లేచిన వెంటనే నేను ఆ యొక్క వాగ్దానం క్యాలెండర్ చూసే వాక్యం చదివేవాడిని. I used to tell my father, yes, I read the word. ఆ వాక్యం చదివేశాను కాబట్టి మా తండ్రి గారు అడగగానే నేను చదివేశాను వాక్యం అని సమాధానం చెప్పేవాడిని. I was deceiving myself. నన్ను నేను మోసపుచ్చుకున్నాను. Because of that, I faced many failures in life. దానిని బట్టి నా జీవితంలో అనేకమైన ఓటములు నేను ఎదుర్కొన్నాను. When I started meditating the word of God, ఎప్పుడైతే దేవుని వాక్యమును నేను ధ్యానించడం ప్రారంభించాను, when I started saying the praises and prayers to the Lord, దేవునికి స్తుతించడము, దేవునికి ప్రార్థించడం నేను ప్రారంభించాను. in that university exam, I came in the ranks. In the university exam, I came in the ranks. ఆ యూనివర్సిటీ పరీక్షల్లో నేను మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి సహాయం చేశారు దేవుడు. I was really happy at the time. ఆ సమయంలో నేను చాలా సంతోషించాను. And I felt sorry how many exams I failed in my earlier life. నేను అప్పుడు బాధపడ్డాను, గతంలో ఎన్నిసార్లు నేను పరీక్షల్లో ఓడిపోయాను, ఫెయిల్ అయ్యాను అని. So in your life, కాబట్టి మీ యొక్క జీవితంలో when you say thanks and praises to the Lord, ఎప్పుడైతే మీరు దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటారో, it protects your mind and thinking in completely. మీ యొక్క మనస్సును, మీ యొక్క ఆలోచనలను అది కాపాడేదిగా ఉంటుంది. You will develop concentration. మీ యొక్క జీవితంలో మీరు ఏకాగ్రతను మీరు కలిగిన వారుగా ఉంటారు. You will see good and great things coming up in life. మీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు, మంచి కార్యాలు రావడం మీరు చూడగలరు. Many times we don't do that. చాలాసార్లు మనం ఈ విధంగా చేయము.
if you examine today night, you will see great things. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు పరిశీలించుకున్నట్లయితే మీరు గొప్ప కార్యాలు మీరు చూడగలరు. So this is a good thing that you start praising the Lord. కాబట్టి దేవుని స్తుతించడం అనేది మంచిది. కాబట్టి ఈ దినం నుంచి మీరు ప్రారంభించండి. For that purpose you are made. కాబట్టి దాని కొరకే మనం ఈ లోకములో సృష్టించబడ్డాము. When you are praising the Lord, ఎప్పుడైతే మనము దేవుని స్తుతిస్తామో the enemy will get destroyed in life. శత్రువు మన జీవితాల్లో నాశనం అయిపోతాడు. In 2 Chronicles, in verse chapter 20, in verse 22, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనంలో, when Jehoshaphat made the choristers to stand before the army, యెహోషాపాతు రాజుకు విరోధముగా అక్కడ శత్రువులు వచ్చి నిలబడినప్పుడు the people jointly came against him. ముగ్గురు శత్రు రాజులు కలిసి యెహోషాపాతుకు రాజు విరోధముగా వారు యుద్ధానికి వచ్చారు. The Ammons, Moabs and the Mount Seir people, tribes, they came against them. మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు ముగ్గురు కూడా కలిసి యెహోషాపాతుకు విరోధంగా వచ్చారు. But what happened when they started praising the Lord? కానీ వారు ఎప్పుడైతే దేవుని పాడుతూ స్తుతించడం ప్రారంభించారో, when they began praising the Lord, వారు ఎప్పుడైతే దేవుని స్తుతించడం ప్రారంభించారో, they started praising the Lord, immediately and instantly the power of the Lord came and they themselves got destroyed. ఎప్పుడైతే వారు ఆ విధంగా దేవుని స్తుతించారో వెంటనే దేవుని యొక్క శక్తి వచ్చి ఆ యొక్క శత్రు సైన్యం అంతా కూడా హతులైనట్టుగా మనం చూడగలము. The enemy coming against your body, spirit, soul, శత్రువు మీ యొక్క శరీరము, ప్రాణము, ఆత్మకు విరోధముగా వాడు వచ్చి పోరాడేవాడిగా ఉంటున్నాడు. need not worry over it. దాని గురించి మీరు చింతించక్కర్లేదు. When you start saying thanks and praises to the Lord, ఎప్పుడైతే మీరు దేవునికి స్తుతులు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తారో, they will get destroyed totally. ఆ యొక్క అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. That is a good thing in your life. అది మీ యొక్క జీవితంలో చాలా మంచి కార్యము. And in our life many times we are not saying thanks, because of that the devil easily controls our mind and spirit. చాలా సార్లు మన జీవితంలో మనం దేవునికి వందనాలు చెల్లించడం లేదు కాబట్టి అపవాది చాలా సులువుగా మన మనస్సుని, మన ఆలోచనల్ని వాడు ప్రభావితం చేయగలుగుతున్నాడు. We yield to the temptations of the world. ఈ యొక్క లోక సంబంధమైన శోధనకు మనము లొంగిపోయిన వారంగా ఉంటున్నాము. But when you are saying thanks, ఎప్పుడైతే మీరు దేవునికి వందనాలు చెల్లిస్తారో, nothing will come near you. మీకు సమీపముగా ఏది రాదు. And also when you say the praises to the Lord, అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే మీరు దేవుని స్తుతించువారుగా ఉంటారో, you will see the power of the Lord comes in your midst. దేవుని యొక్క శక్తి మీ మధ్యకి రావడం మీరు చూడగలరు. It will destroy the bondages. మీకు విరోధముగా ఉన్న ఆ యొక్క బంధకాలు అన్నీ కూడా తెంచివేయబడతాయి. In the book of Acts 16 chapter in verse 25 and 26, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాల్లో, there in the midst of praise in the prison, ఆ యొక్క చెరసాలలో Paul and Silas were praising. పౌలు శీలలు అక్కడ స్తుతిస్తా ఉన్నారు. They were singing the songs in the middle of the night. కీర్తనలు పాడుతున్నారు అర్ధరాత్రి వేళ. They were put in the dungeon. వారు ఆ యొక్క చెరసాలలో వేయబడ్డారు. And also the legs were tied to that stock. వారి యొక్క కాళ్ళకు, చేతులకు సంకెలు వేయబడ్డాయి. At the troubled time, ఆ యొక్క కష్టకాలంలో they started to sing. వారు పాటలు పాడడం ప్రారంభించారు. Most of the time when we are having some blessings, we will say thanks and praises to the Lord easily. చాలా సార్లు ఏదన్నా ఒక ఆశీర్వాదం మన జీవితంలో పొందుకుంటే దాన్ని బట్టి వెంటనే మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. But when you are having some failures and problems and some tribulations in your body, will you say thanks to the Lord? ఏదన్నా మన జీవితంలో ఓటమి ఎదుర్కొన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఆ సందర్భాల్లో, ఆ పరిస్థితుల్లో మనము దేవునికి కృతజ్ఞత చెల్లించగలుగుతున్నామా? They were called by the Lord, directed by the Lord to go to that place to do the ministry. ఈ యొక్క పౌలు శీల మనం చూసినట్లయితే వారు ఒక ప్రదేశంలో పరిచర్య చేయడానికి దేవుని చేత వారు పంపబడ్డారు. But now they are undergoing tribulations in life. కానీ వారి జీవితంలో బహు కష్టకాలం వారు ఎదుర్కొంటున్నారు. But they were very happily singing. కానీ వారైతే చాలా సంతోషంగా పాటలు పాడుతున్నారు. When we will be singing, ఎప్పుడు ఏ సందర్భాల్లో పాటలు పాడతారండి? when we are getting fear, we will be singing.
when we'll get fear. ఎప్పుడైతే భయపడతామో, ఎప్పుడైతే భయపడతారో అప్పుడు వారు పాటలు పాడుతూ ఉన్నారు. When you are going alone on this road, ఈ యొక్క దారిలో మీరు ఒంటరిగా వెళ్తున్నప్పుడు you will be singing nicely and soundly. మంచి పాట ఒకటి మనసులో పాడుకుంటూ వెళ్తారు. And some people, when they go and take the bath, in the bathroom they will be singing, whistling, all things. కొంతమంది బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు చక్కగా విజిల్ వేస్తూ పాటలు పాడతారు. They can know their voice at that time only. అప్పుడు మాత్రమే వారి యొక్క చక్కని స్వరం మనం వినగలము. So when you are in a very happy mood, you will be singing. కాబట్టి మనం సంతోషంగా ఉన్న ఆ యొక్క సమయంలో పాటలు పాడతాము. Whenever you sing and glorify God, ఎప్పుడైతే మనము పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తామో, the Lord's presence will be there. దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉంటది. You will see the joy of the Lord. దేవుని ఇచ్చే ఆ యొక్క సంతోషం మనం అనుభవించగలము. One man by name John I met in States. అమెరికా దేశంలో జాన్ అనే పేరు గల ఒక యవనస్తుని నేను కలుసుకోవడం జరిగింది. He studied here in Madras and he is a scientist. మద్రాసులో ఆయన చదువుకున్నారు. ఆయన శాస్త్రవేత్త అయి ఉన్నారు. He has found a chip to detect at what age you will get cancer, what kind of sickness will come in your body. That he has found a chip through the blood. If you through that, you will see that. He has found such a thing. ఆయన ఒక చిప్ని ఆయన పరిశోధన ద్వారా కనుక్కున్నారు. ఆ చిప్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే ఏ వయసులో మీకు ఆరోగ్య సమస్య వస్తుంది, ఏ వయసులో మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని ఆ యొక్క చిప్ ద్వారా, ఈ రక్త పరీక్ష చేయడం ద్వారా తెలుసుకోగలము. He is very popular in states of America. ఆ యొక్క అమెరికా దేశంలో ఆయన చాలా పాపులర్గా మంచి పేరు సంపాదించిన వారుగా ఉన్నారు. Even the Parkinson's sickness, when will come, he will test the blood through the chip. ఈ యొక్క మతి మరుపు అనే యొక్క సమస్య, ఆ యొక్క రోగం ఏ వయసులో ఒక వ్యక్తికి వస్తుంది అని చెప్పి ఆ చిప్ ద్వారా ఆయన కనుక్కొని చెప్తారు. He invited me to his house. మేము వారి యొక్క ఇంటికి వెళ్ళాము. At that time I asked him, how you had this wisdom? అప్పుడు నేను అడిగాను, సహోదరుడా మీకు ఎలాగ ఈ యొక్క జ్ఞానం మీరు పొందుకున్నారు అని. You are not a medical person. మీరు వైద్యపరమైన వృత్తిలో ఉన్న వ్యక్తి కాదు. మీరు You are a scientist in physics. ఫిజిక్స్లో మీరు శాస్త్రవేత్త అయి ఉన్నారు. Then he said, my father is a servant of God. ఆయన ఏం చెప్పారంటే, మా తండ్రి గారు దేవుని యొక్క సేవకులు. He always used to sing. ఆయన ఎప్పుడు పాటలు పాడుతూ ఉండేవారు. So I had developed the same habit. కాబట్టి నాకు కూడా అదే అలవాటు నేను కూడా కలిగి ఉన్నాను. In my life also, when I was singing and taking bath, something will come in my mind. కాబట్టి నా జీవితంలో కూడా పాటలు పాడుతూ నేను స్నానం చేస్తా ఉన్న ఆ సమయంలో కొన్ని ఆలోచనలు నాకు దేవుడు ఇస్తూ ఉంటారు. I used to keep a book and pencil in the bathroom. నా యొక్క బాత్రూంలో ఒక పుస్తకము, ఒక పెన్సిల్ నేను పెట్టుకున్నాను. Immediately I will write that in that paper. నాకు వచ్చిన ఆ యొక్క ఆలోచనను ఆ పుస్తకంలో వెంటనే రాస్తాను. When I went through the doctors, ఎప్పుడైతే నేను డాక్టర్ని కలుసుకుంటానో, there were 32 doctors working under me. 32 doctors. 32 మంది వైద్యులు నా కింద పని చేస్తా ఉన్నారు. They were all researching people. వారందరూ కూడా పరిశోధన చేస్తున్న డాక్టర్లు వారు. They were able to understand what is what. వారికి తెలుసు ఏంటి పరిస్థితి ఏంటని. So by praising the Lord, కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించడం ద్వారా he had a different wisdom and knowledge to know things very nicely. కాబట్టి పరిస్థితులను చాలా చక్కగా అర్థం చేసుకునే ఆ యొక్క జ్ఞానం మనం కలిగిన వారంగా ఉంటాము. So in your life also the spiritual blessings will be given. కాబట్టి మీ యొక్క జీవితాల్లో కూడా ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తారు. When you say the praises, the fear will go away in your life. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారో భయం అనేది మీ జీవితం నుంచి బయటికి పోతుంది. In your life you will see that. మీ యొక్క జీవితంలో ఇది నిజముగా మీరు పొందుకుంటారు. In the beginning of my spiritual life, నా యొక్క ఆత్మీయ జీవిత ప్రారంభ దినాల్లో because of some work in the ground where I was working, నేను పని చేస్తున్న ఆ యొక్క గ్రౌండ్లో I opened a drainage. It's not a drainage, it's a route of water that flows into our ground. అక్కడ ఒక కాలువ నేను తవ్వించాను. మేము పని చేస్తున్న ఆ యొక్క స్థలంలో, ఆ గ్రౌండ్లో నీరు రావడానికి కొరకు. It was built by a lady
queen, she ruled the country at the time. ఆ యొక్క కాలవ అనేది గతంలో పరిపాలించిన ఒక మహారాణి ఆ యొక్క కాలువ తవ్వించారు. It was to a small swimming pool. అక్కడ ఒక చిన్న ఈత కొట్టే కొలను ఉండేది. The water was coming flow from the river Kaveri. ఆ కావేరీ నది నుంచి ఈ యొక్క ఈత కొట్టే కొలంలోకి నీరు వచ్చేది. And also they have made many beautiful way to the water to go away. అంత మాత్రమే కాకుండా అక్కడ నుంచి నీరు కూడా వెళ్ళిపోవడానికి చక్కని మార్గం వాళ్ళు ఏర్పాటు చేశారు. To guard that pit, they gave a sacrifice of a slave. ఆ యొక్క గొయ్య తవ్వే ఆ యొక్క సమయంలో ఒక బానిసను అక్కడ తీసుకొచ్చి బలిచ్చారు. But when I was not aware of all these things, I never used to believe in all these things. When I opened that spirit started to come into my house and ask me, you have chased me out, where I have to go, it will come and ask me. ఆ యొక్క గ్రౌండ్లో ఇవన్నీ జరిగినట్టు నాకు తెలియదు. నేను ఎప్పుడైతే ఆ యొక్క గ్రౌండ్ ప్రారంభించి అది వాడుకోవడం ప్రారంభించానో ఒక దురాత్మ నా దగ్గరికి వచ్చి నన్ను ఇక్కడ నుంచి నాకు విరోధముగా పోరాడేది. ఆ దురాత్మ అడుగుతూ ఉండేది, నన్ను ఇక్కడ నిలిపమంటున్నావు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు. At that time we were 3 physical education teachers in that school. ఆ సమయంలో ముగ్గురు నాతో పాటు ఈ యొక్క వ్యాయామ టీచర్లు ఉండేవాళ్ళు. 2 teachers' wives died in fire accident when I started that work. ఆ యొక్క గ్రౌండ్లో పని ప్రారంభించిన ఆ సమయంలో ఈ యొక్క వ్యాయామం నేర్పించే ఆ యొక్క టీచర్ల యొక్క 2 భార్యలు కూడా చనిపోయారు. But for me it started attacking me. తర్వాత నన్ను నా మీద అది దాడి చేస్తూ ఉండేది. In the beginning I used to you leave me, you have no right to stay here. ప్రారంభంలో నేను అనేవాడిని, నువ్వు వదిలి వెళ్ళిపో, ఇక్కడ ఉండడానికి నీకు అధికారం లేదు అని. Every night at 12 o'clock it will come and sit in the window and ask me. ప్రతిరోజు రాత్రి 12 అయ్యేసరికి ఆ యొక్క అపవిత్రాత్మ, ఆ దురాత్మ వచ్చి కిటికీలో కూర్చున్నది. When I see that, immediately I will tremble. అది దాన్ని చూడగానే వెంటనే నాకు భయం అనేది వచ్చేది. So how to get over these things? కాబట్టి దీని నుంచి దీన్ని ఎలా జయించగలను? Then I asked my wife, అప్పుడు నేను నా భార్య కలిసి, will you join me meditating the word of God from 11 o'clock onwards? అప్పుడు నేను నా భార్యను అడిగాను, నువ్వు నాతో కలిసి రాత్రి 11 గంటల నుండే వాక్యం ధ్యానించడానికి సహాయం చేస్తావా అని. We started to praise the Lord. మేమిద్దరం కలిసి దేవుని స్తుతించడం ప్రారంభించాము. And started to meditate the word of God. దేవుని వాక్యమును ధ్యానించడం ప్రారంభించాము. When we started these things, ఎప్పుడైతే ఈ యొక్క పనులు మేము చేయడం ప్రారంభించామో, the devil was not able to come. ఆ యొక్క దురాత్మ మా దగ్గరికి రాలేకపోయింది. I saw that spirit is completely destroyed by a fire from heaven. పరలోకము నుంచి అగ్ని వచ్చి ఆ యొక్క దురాత్మను కాల్చివేయడం నేను చూశాను. Then I started thanking the Lord for the thing that he has done in my life. దానిని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించడం ప్రారంభించాను, నా జీవితంలో దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి. Because of these things, ఈ యొక్క కార్యాలను బట్టి whenever any person comes, how many spirits are inside him, I was able to see that. దానిని బట్టి ఎవరన్నా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చినట్లయితే ఆ వ్యక్తిలో ఎన్ని దురాత్మలు ఉన్నవి అని చెప్పి నేను చూడగలిగేవాడిని. In a fearful figure started appearing to me, so I used to close my eyes. ఒక భయంకరమైన ఆ యొక్క ఆకారంతో ఆ యొక్క దురాత్మ నాకు కనబడేది. I used to say thanks and praises to the Lord all the time. వెంటనే నేను కళ్ళు మూసుకొని దేవునికి స్తుతించి వందనాలు చెల్లిస్తూ ఉండేవాడిని. So what Lord has revealed, I was able to understand more. కాబట్టి దేవుడు ఏదైతే నాకు ప్రత్యక్షత ఇస్తారో దాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలిగేవాడిని. One day I prayed to the Lord, if I see all these things in this way, I'll become mad, Lord. నేను ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని దేవునికి, ఇవన్నీ నేను చూస్తూ ఉంటే ఏదో ఒక రోజు నేను పిచ్చోడిని అయిపోతాను ప్రభువా. Then he started to see me in a different way to understand and to rebuke their spirits. అప్పుడు దేవుడు నూతనమైన రీతిలో దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ దురాత్మల్ని గద్దించడానికి దేవుడు నాకు సహాయం చేశారు. When I started praising and thanking the Lord in this way, ఎప్పుడైతే నేను ఈ విధంగా దేవుని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నానో, that day one young man came to my house. ఒక దినమున ఒక యవనస్తుడు మా ఇంటికి వచ్చారు. In your house, in this place, there is a small thing
in that I'm seeing a different letters. Because of this your sister has died. ఆ యవనస్తునితో నేను చెప్పాను, నేను పలానా స్థలంలో పలానా చిన్న వస్తువు మీద ఈ యొక్క అక్షరాలు నేను చూస్తున్నాను, ఆ అక్షరాలు ఆ వస్తువుని ఇంట్లో ఉంది కాబట్టి మీ సహోదరి చనిపోయారు అని నేను చెప్పాను. He went to his house and then he brought the same thing. He was able to locate that in that place. ఏదైతే నేను చెప్పానో దేవుడు నాకు చూపించారో అది ఎప్పుడైతే ఆ వ్యక్తికి చెప్పానో ఆ వ్యక్తి వెంటనే ఇంటికి వెళ్ళి ఆ వస్తువుని తీసుకొని వచ్చాడు. In that way the gifts of the Holy Spirit started manifesting in me. ఈ విధముగా పరిశుద్ధాత్మ వరములు నా జీవితంలో ప్రత్యక్షమవ్వడం ప్రారంభమయ్యాయి. So when we start praising the Lord, ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తామో, the purpose of we are serving the Lord, దేవునిని సేవించడం ఒక ఉద్దేశం ఏమిటో, and Lord will anoint you with the gifts of the Holy Spirit. దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ వరములతో మిమ్మల్ని నింపుతారు, అభిషేకిస్తారు. Many times many people used to ask me, how you had the gifts of the Holy Spirit? చాలా సార్లు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ యొక్క పరిశుద్ధాత్మ వరములు మీరు ఏ విధంగా పొందుకున్నారు అని. I never knew much about the Holy Spirit and the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి కానీ పరిశుద్ధాత్మ వరముల గురించి కానీ అంతగా నాకు తెలియదు. But I started thanking the Lord earnestly and faithfully. కానీ నేను దేవుణ్ణి స్తుతించడము, పాటలు వందనాలు చెల్లించడము హృదయపూర్వకంగా నేను చేసి ఉన్నాను. So all these things were given in me. కాబట్టి ఇవన్నీ కూడా నాకు ఉపయోగపడ్డాయి. The same Lord is unchanging God. అదే దేవుడు ఈ దినమునకు కూడా మారని దేవుడిగా The ఉన్నారు. same Lord who has given something in my life will give you when you really thank God. నా జీవితంలో ఇచ్చిన అదే దేవుడు మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించినట్లయితే మీకు కూడా ఇస్తారు. So on this day, కాబట్టి ఈ దినమున your purpose of being made in this world to glorify His name. దేవుణ్ణి మహిమపరచడానికి కొరకు ఈ లోకములో మీరు సృష్టించబడ్డారు. For that purpose you are made. దాని కొరకే మీరు సృష్టించబడ్డారు. Secondly, రెండవదిగా you are made as light in this world. ఈ లోకములో మీరు వెలుగుగా ఉండడానికి కొరకు సృష్టించబడ్డారు. In the book of Matthew 5th chapter in verse 14, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో, you are light to the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Are you be a light in this world? మీరు ఈ లోకములో వెలుగుగా ఉన్నారా? Light is very important. That makes the people to understand the way and to walk in the right way. వెలుగు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రజలకు అది దారి చూపేదిగా ఉంటుంది, ఆ యొక్క మార్గంలో నడవడానికి సహాయం చేసేదిగా ఉంటుంది. The first man, he lost the light of the living God. మొట్టమొదట దేవుడు సృష్టించిన ఆ యొక్క ఆది మానవుడు దేవుడిచ్చిన ఆ యొక్క వెలుగును కోల్పోయాడు. Why he has lost the light? ఎందుకు ఆ యొక్క వెలుగును కోల్పోయాడు? The light was the dress of the man. ఆ యొక్క వెలుగును వస్త్రముగా కలిగి ఉండేవాడు ఆ కాలంలో. In Psalm 102 in verse 102 you can see the dress of the Lord is the light. కీర్తనల గ్రంథము 102వ కీర్తనలో మనం చూడగలము, దేవుడిచ్చే వస్త్రము వెలుగు వస్త్రము అని చూడగలము. When the man committed sin in his life, ఎప్పుడైతే మానవుడు తన జీవితంలో పాపం చేస్తాడో he lost the image of the Lord. దేవుని యొక్క పోలికను కోల్పోయాడు. You have lost the blessed things of the Lord. దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైనవి తను కోల్పోయాడు. Many people nowadays they don't understand it. Psalm 104 verse 2. కీర్తన గ్రంథము 104వ కీర్తన 2వ వచనము, Who cover yourself with light as with the garment. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. So when the man lost the image of the mighty God, ఎప్పుడైతే మనిషి దేవుని యొక్క స్వరూపమును కోల్పోయాడో, the garment of light has taken away. ఆ యొక్క వెలుగు వస్త్రం అనేది మనిషి దగ్గర నుంచి తీసివేయబడి ఉన్నది. They have lost everything in their life. వారి యొక్క జీవితంలో వారు సమస్తము కోల్పోయారు. They lost the glory of the Lord. దేవుని యొక్క మహిమను వారు పోగొట్టుకున్నారు. They were starting living in darkness. వారు చీకట్లో నివసించడం ప్రారంభించారు. In the book of Isaiah 9th chapter in verse 2, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో, during the time of coming of Jesus into this world, యేసుక్రీస్తు ఈ లోకములో జీవించిన కాలంలో, there the passage is given as a prophecy.
అక్కడ ఒక ప్రవచనముగా ఆ యొక్క వచనం రాయబడి ఉన్నది. The people who are sitting in darkness were able to see the light. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. He came as a great light. గొప్ప వెలుగు మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. And he has come in his world to give light to all people. ఈ యొక్క లోకంలో ప్రజలందరికీ ఆయన వెలుగు ఇవ్వడానికి కొరకు వచ్చారు. The first man lost the light because of the sin he has committed. మొదటి మానవుడు తన జీవితంలో చేసిన పాపమును బట్టి ఆ వెలుగును కోల్పోయాడు. He disobeyed the word of God. దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించాడు. Do not touch or eat. దాన్ని ముట్టొద్దు, తినొద్దు అని చెప్పింది. But what happened? కానీ ఏం చేశాడంటే He was misled by the devil in a disguised way. చాలా యుక్తిగా మోసపూర్వకముగా అపవాది చేత ఆ యొక్క పండు తినేటట్టుగా It నడిపించబడ్డాడు. came in the form of a snake and deceived Eve. సర్పము రూపంలో అపవాది వచ్చి అవ్వను మోసం చేశాడు. When she started plucking and eating the fruit, ఎప్పుడైతే ఆ యొక్క ఫలమును తెంపుకొని తినడం ప్రారంభించిందో then the curse came as a labor pain in her body. దాని యొక్క పర్యవసానం ఏంటంటే ప్రసవ వేదన ఆమె తన యొక్క జీవితంలో పొందుకుని ఉన్నది. When you disrespect the word of God, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును మీరు అగౌరవపరుస్తారో pain, problem, curses will come in your life. నొప్పి, బాధ, శాపం మీ జీవితంలో మీరు పొందుకుంటారు. The failures will be there in your life. నీ యొక్క జీవితంలో ఓటములు మీరు ఎదుర్కొంటారు. The ground will yield thorns. మీ యొక్క మార్గంలో మీరు ముళ్ళను మీరు చూస్తారు. So all this will start in your life when you disobey the word of God. దేవుని వాక్యం ఎప్పుడైతే మీరు అవిధేయత చూపిస్తారో ఇవన్నీ కూడా మీ జీవితంలో But ప్రారంభమవుతాయి. Jesus came ఎప్పుడైతే యేసుక్రీస్తు లోకానికి వచ్చారో to give you light, యేసుక్రీస్తు మీ జీవితంలో వెలుగు ఇవ్వడానికి వచ్చారు. so that you will be a blessed person, మీ యొక్క జీవితంలో మీరు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా to show ఉంటారు. the light of the living God to everyone. దేవుని జీవము గల దేవుని యొక్క వెలుగును ఈ లోకములో అందరికీ మీరు చూపించడానికి కొరకు వచ్చారు. To receive the light, you are supposed to follow Jesus Christ. ఆ వెలుగును మీరు పొందుకోవడానికి కొరకు యేసుక్రీస్తును మీరు వెంబడించే వారిగా ఉండాలి. In John 8 chapter in verse 12 we see that. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడగలము. If anyone follows me, he will receive the light of life. నన్ను వెంబడించిన వాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. So Jesus came as a true light in this world. యేసుక్రీస్తు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. In John 1st chapter in verse 9. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో That was the true light which gives light to every man coming into the world. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. So when you receive the light of the living God, ఎప్పుడైతే జీవము కలిగిన దేవుని యొక్క వెలుగును మీరు పొందుకుంటారో, in Matthew 5th chapter in verse 15, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో you are a blessing to your family. మీరు మీ యొక్క కుటుంబానికి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. The light will be shown to all the members of the family. ఆ యొక్క వెలుగు కుటుంబ సభ్యులందరికీ కూడా కనబడేదిగా ఉంటుంది. They will put the light on the light stand. ఆ యొక్క దీపం అనేది దీప స్తంభం మీద పెట్టేవారంగా ఉంటాము. So that they will be able to understand the things around their life. మన యొక్క గృహములో మన యొక్క జీవితంలో ఉన్న వాటన్నిటిని కూడా తేటగా మనం అర్థం చేసుకోగలము. And also you are going to be bring the glory to God. మీరు దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తులుగా మీరు ఉంటారు. When you receive the light, you are going to bring glory to God. దేవునికి ఘనత మహిమ తీసుకొచ్చేవారుగా ఉంటారు. In Matthew 5th chapter in verse 16th verse you see that. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మీరు చూడగలరు. So on this day, కాబట్టి ఈ దినమున are you really a light to the world? మీరు ఈ లోకానికి నిజముగా వెలుగుగా ఉన్నారా? How many people are living in darkness? ఎంతమంది ప్రజలు చీకట్లో జీవిస్తూ ఉన్నారు? They are not aware of Jesus Christ. వారికి యేసుక్రీస్తు అంటే తెలీదు. But on this day, కానీ ఈ దినమున you are made in this world as light. ఈ యొక్క లోకములో వెలుగుగా ఉండడానికి కొరకు మీరు సృష్టించబడ్డారు. By that you will be honored in life. దానిని బట్టి మీరు జీవితంలో ఘనపరచబడతారు. And moreover you are going to be a blessing to many. అంత మాత్రమే కాదు, అనేక మందికి మీరు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటారు. You are made to declare praises.
మీరు ఈ లోకములో దేవుని స్తుతించడానికి కొరకు సృష్టించబడ్డారు. And secondly, you are రెండవదిగా, made as a light. ఈ లోకములో వెలుగుగా ఉండడానికి సృష్టించబడ్డారు. And thirdly, you are witness to the mighty God. మూడవదిగా మీరు దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి కొరకు సృష్టించబడ్డారు. In Isaiah 43rd chapter, యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో in verse 10, 10వ వచనము. ఉమ్, ఉమ్. here we see you are my witness. మీరు నాకు సాక్షులు అని మనం చూడగలము. In verse 12 also, 12వ వచనంలో కూడా I declared and saved, I have proclaimed, and there was no foreign God among you. Therefore you are my witnesses. 12వ వచనం కూడా చదవండి. చాలండి. We are supposed to be witness to Jesus Christ. మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండవలసిన వారమై ఉన్నాము. Without the witness of your life, you cannot be protected by the Lord. మీ యొక్క జీవితంలో సరైన సాక్ష్యం లేకుండా మీరు దేవుని చేత మీరు కాపాడబడలేరు. As long as you are keeping your witness, ఎంత కాలం అయితే మీ యొక్క సాక్ష్యమును మీరు కాపాడుకునేవారుగా no ఉంటారు, evil spirit can come near your dwelling. నీ యొక్క నివాసానికి సమీపముగా ఏ దురాత్మ కూడా రాలేదు. When Daniel was accused and put into the den of lions, ఎప్పుడైతే దానియేలు ఆ యొక్క సింహాల బోనులో పడద్రోయబడ్డాడో, Lord has sent the angel and shut the lion's mouth wide. దేవుడు తన యొక్క దూతను పంపించి సింహాల నోర్లు ముయ్యించారు. ఎందుకు ముయ్యించారు? In Daniel 6th chapter 21-22, if you read, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూసినట్లయితే, he had a very nice heart. దానియేలుకి చాలా మంచి హృదయము కలిగిన వాడుగా మనం చూడగలము. On the command of the king only, he was put into the den of lions. రాజు ఆజ్ఞను బట్టే దానియేలు సింహాల బోనులో త్రోయబడ్డాడు. But he never grudged against the king. కానీ ఆ యొక్క రాజుకు విరోధముగా ఎటువంటి కోపము అతను కలిగి ఉండలేదు. When he came in the morning and shouted, "Are you safe? Your God whom you worshipped day and night, had he saved you?" జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని చెప్పి రాజు దానియేలును అడిగినప్పుడు, Immediately he said yes. అప్పుడు దానియేలు అవును అని చెప్పాడు My సమాధానం. Lord has sent the angel. నా దేవుడు తన యొక్క దూతను పంపించారు అని చెప్పాడు. It shut the mouths of the lions. సింహాల నోర్లను ముయ్యించాడు. Then what happened? అప్పుడు ఏం జరిగిందంటే, He was safe. అతను కాపాడబడ్డాడు. He had a very good all night in the den of lions. ఆ యొక్క సింహాల బోన్లో చాలా చక్కని పరిస్థితులు అతను కలిగి ఉన్నాడు. I used to often think about how this man would have slept in the night. నేను చాలాసార్లు ఆలోచించాను, ఈ యొక్క దానియేలు ఏ విధముగా సింహాల బోన్లో రాత్రి అంతా పడుకున్నాడు. If there is a cockroach in the bathroom, finished. మన ఉండే ఇంట్లో బాత్రూంలో ఒక కాక్రోచ్ ఉంటే రాత్రి అంతా కొంతమంది నిద్రపోరు. Then alarming noise will come. ఇంట్లో భయంకరమైన శబ్దాలు, అరుపులు వినబడతా ఉంటాయి. If anyone sees the lizard in the wall, కొంతమంది గోడ మీద బల్లి చూస్తే the fear will come. వెంటనే వారికి భయం వస్తుంది, అరుస్తూ ఉంటారు. It so happened in one of my son's family. ఈ విధముగా నా యొక్క ఒక కుమారుని యొక్క కుటుంబంలో జరిగింది. One night my son was not there. ఒక రోజు రాత్రి కాల సమయంలో నా కుమారుడు ఇంట్లో లేడు. My daughter-in-law and her father was in the house. మా యొక్క కోడలు వారి యొక్క తండ్రి గారు మా ఇంట్లో ఉన్నారు. They were living in Bangalore at the time. ఆ సమయంలో వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు. In the night they were able to hear some noise at the door. ఆ రాత్రికాల సమయంలో ఒక స్వరము, ఒక శబ్దము తలుపు దగ్గర వారు విన్నారు. Somebody is making some hole like things. ఏదో గట్టిగా ఎవరో మాట్లాడిన ఆ యొక్క స్వరం విన్నారు వాళ్ళు. So they switched on the light, immediately it stopped.
వారు లైట్ ఆన్ చేయగానే వెంటనే ఆ యొక్క శబ్దము ఆగిపోయింది. After some time they went to bed, immediately the noise started. కొంతసేపు అయిన తర్వాత వారు పడక గదిలోకి వెళ్ళి పడుకున్నారు. వెంటనే మళ్ళీ ఆ యొక్క శబ్దం వినబడింది. It was the last house in that area. వారు ఉంటున్న ఆ యొక్క స్థలంలో వీరి ఇల్లే ఆఖరి ఇల్లు. There was empty land there. People used to drink and do all evil things in that place. ఆ యొక్క వారి ఇంటి నుంచి ఆ మిగిలిన ఆ యొక్క ఖాళీ స్థలంలో అక్కడ ప్రజలు కొంతమంది మనుషులు వచ్చి తాగడము అనేకమైన చెడ్డ కార్యాలు అక్కడ చేస్తూ ఉండేవారు. So they were fearing కాబట్టి వారు చాలా భయపడిపోయారు. and made a complaint to the police. వెంటనే వారు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు. So police came in the middle of the night. కాబట్టి 11 గంటల మరుసటి రోజు ఆ సమయంలో పోలీసులు వచ్చారు. They searched around. అంత చుట్టూ వారు చూశారు. Nothing was there. అంత పరిస్థితులు ఏమన్నా చూశారు. But one policeman was posted there to watch. అప్పుడు వెంటనే ఒక పోలీసు అక్కడ వారి ఇంటిని కాపలా కాయడానికి పెట్టారు. They had good sleep. In the morning when they got up, a rat tried to make a hole on the door. వారు చక్కగా పడుకున్నారు. మరుసటి రోజు లేచి చూసేసరికి ఆ తలుపు దగ్గర వచ్చిన కన్నం అవడం వారు గమనించారు. See, the small noise has made a great fear in their heart. చూడండి, ఒక పురుగు వచ్చి ఆ యొక్క తలుపులో కన్నం పెట్టింది. ఆ చిన్న ఆ యొక్క శబ్దానికి వారందరూ భయపడిపోయి గొప్ప భయం వారు కలిగిన వారుగా ఉన్నారు. But if you are really bold enough, కానీ మీరు నిజముగా ధైర్యం కలిగిన వారుగా ఉన్నట్లయితే, if you are witnessing Jesus Christ, యేసు క్రీస్తునకు సాక్షులుగా మీరు ఉన్నట్లయితే, if you even see a thief, you won't allow him, you chase him and tie him. దొంగను చూసినా సరే మీరు భయపడరు, అతన్ని ఎదిరించి అతన్ని పట్టుకొని మీరు బంధించేవారిగా ఉంటారు. One time in my area, one man came to lift cycles. నేను ఉంటున్న ఆ యొక్క స్థలంలో ఒక వ్యక్తి మేము ఉంటున్న ప్రాంతానికి వచ్చారు. My elder son was staying in the first floor. ఆ యొక్క మొదటి అంతస్తులో నా యొక్క పెద్ద కుమారుడు ఉంటున్నాడు. ఆ సమయంలో He came out of the room feeling very sultry in the room and he was watching everything in the balcony. ఆ యొక్క చాలా ఉక్క పెడుతుంది కాబట్టి నా పెద్ద కుమారుడు మొదటి అంతస్తులో ఉన్న బాల్కనీలో వచ్చి అలాగా గమనిస్తూ ఉన్నాడు. The thief wanted to lift the cycle. ఆ యొక్క దొంగ వచ్చి మా ఇంట్లో ఉన్న సైకిల్ దొంగిలించాలని ప్రయత్నం చేశాడు. So he came down and caught him and tied to a tree in the house. వెంటనే మా పెద్ద కుమారుడు పైనుంచి కిందకు వచ్చి దిగి ఆ దొంగని పట్టుకొని ఇంట్లో ఉన్న చెట్టుకి తాడేసి కట్టేశాడు. He never feared anything. కాబట్టి అతను దేనికి భయపడేవాడు కాదు. And also gave very good beatings. అంత మాత్రమే కాదు, బాగా ఆ వ్యక్తిని కొట్టాడు. When he saw me, I won't come hereafter. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి రానండి అని చెప్పి ఆ దొంగ బ్రతిమలాడాడు. Now all the people around my house, కాబట్టి నా ఇంటి చుట్టూ ఉన్న ప్రజలు, you hand over this fellow to police. వాళ్ళు ఏమన్నారంటే, ఈ వ్యక్తిని పోలీస్కి అప్పచెప్పేయండి అని అన్నారు. See, dear brother, dear sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, if you are holding the witness to the mighty God, దేవునికి సాక్షిగా ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే, even the people who are possessed and foretelling won't come and cross your house. మీ యొక్క చేతబడి చేసేవారు, సోది చెప్పేవారు కూడా మీ యొక్క ఇంటి సరిహద్దులకు రాలేరు. In our town, the people sometimes they go to the burning places of bodies and then they bring some ashes and they will make noises kudugudu. మేము ఉంటున్న ఆ యొక్క ప్రదేశంలో ఉంటున్న మనుషులు కొంతమంది ఈ యొక్క శ్మశానానికి వెళ్ళి అక్కడ కాల్చేసిన ఆ యొక్క అస్థిగల ఆ యొక్క బూడిద తీసుకొచ్చి కొన్ని శబ్దాలు, కొన్ని కార్యాలు చేస్తూ ఉండేవారు. One day one such man came in our street. ఒక దినమున అటువంటి వ్యక్తి మేము ఉంటున్న మా ఇంటి ఆ యొక్క వీధిలోకి వచ్చాడు. Usually we go to bed only by 1 o'clock or 2 o'clock. సాధారణంగా మేము అర్ధరాత్రి 1 గంటకి లేదా 2 గంటల సమయానికి మేము నిద్రపోవడానికి వెళ్తాము. The Manuel was sitting in the balcony and watching. మా పెద్ద కుమారుడు ఆ బాల్కనీలో కూర్చొని గమనిస్తూ ఉన్నారు. As soon as he came to our house, near to our house, మా యొక్క ఇంటికి సమీపముగా ఆ యొక్క వ్యక్తి వచ్చినప్పుడు he started rolling వెంటనే అతడు కింద పడి దొర్లడం ప్రారంభించాడు. and hiding and running. దాక్కొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. Dear brother, dear sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, in this way Lord will do when you keep the
witness to his name. ఈ విధముగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని కొరకు మీరు సాక్షిగా ఉన్నట్లయితే, Even whatever the warring things comes, మీకు విరోధముగా పోరాడే ఏ పోరాటం వచ్చినా సరే, need not worry over anything. దేని గురించి కూడా మీరు Need not చింతించొద్దు. fear anything. దేనికి కూడా మీరు భయపడొద్దు. In everything, ప్రతి విషయంలో Lord కూడా will give you boldness, దేవుడు మీకు ధైర్యాన్ని ఇచ్చేవారిగా ఉన్నారు. and you'll be a great witness to Jesus Christ. దేవుని కొరకు మీరు గొప్ప సాక్షిగా ఉంటారు. What happened to the lions that in the den, they were not able to touch him. ఆ యొక్క సింహాల గుహలో ఉన్న దానియేలుకి ఆ యొక్క సింహాలు తాకలేకపోయాయి. Daniel would have made a big pillow and also bed on the belly of all the lions. దానియేలు చక్కగా ఆ యొక్క సింహాలని తలగడగా చేసుకొని చక్కగా పడుకొని ఉంటాడు. Because he had the witness to Jesus. ఎందుకంటే దేవుని కొరకు దానియేలు సాక్షిగా ఉండి ఉన్నాడు. In verse 22, 22వ వచనంలో, my God sent his angel and shut the lions' mouths so that they have not hurt me, because I was found innocent before him, and also, O king, I have done no wrong before you. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనము, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు కదా అనెను. Have you done any wrong things to your wife, your husband? మీ యొక్క జీవిత భాగస్వామికి విరోధముగా ఏమన్నా చెడ్డ కార్యాలు మీరు చేశారా? Just examine yourself. మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. Lord expects a witness from you. దేవుడు మీ నుంచి ఒక సాక్ష్యమును ఎదురు చూస్తా ఉన్నారు. And he says, I am innocent. ఆ దేవుని దృష్టిలో మనం నిర్దోషిగా ఉండాలి. The cunningness is belongs to the devil. ఆ యొక్క యుక్తి, మోసపూరితమైన ఆ యొక్క స్వభావము అపవాదికి సంబంధించింది. The cunningness will come in certain young ladies in the families. ఆ కొన్ని కుటుంబాల్లో ఈ యొక్క యవ్వన ప్రాయంలో ఉన్న ఆ యొక్క భార్యలు, స్త్రీల విషయంలో ఈ యొక్క యుక్తి, ఆ యొక్క మోసం అనేది మనం చూడగలము. They'll be interested in seeing the accounts of the husband. భర్త నిర్వహిస్తున్న ఆ యొక్క లెక్కలన్నీ కూడా చూడాలి అనే ఆశ కలిగి ఉంటారు. Whether he has sent the money to his father, mother. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా డబ్బు పంపించేశాడా నాకు తెలియకుండా. They are not innocent. వారేమి అమాయకులు కాదండి. They are cunning. They are like snakes. వారు చాలా పాము వలె చాలా యుక్తి కలిగిన వారుగా ఉన్నారు. Poor people, some become victim of their cunningness. కొంతమంది ఈ యొక్క వారికి ఉన్న యుక్తికి వారు బానిసైపోతారు, కొన్నిసార్లు ఉచ్చులో చిక్కుకుంటారు. They are not true to their husband. వారి యొక్క భర్త పట్ల వారు నమ్మకముగా ఉండరు. I was telling one incident to Brother Wesley today. ఒక సహోదరునికి నేను జరిగిన ఒక సంఘటన నేను ఈ యొక్క ఉదయకాలంలో చెప్పాను. In a different country, a retired IAS officer from Hyderabad came for prayers. ఒక వేరే దేశంలో ఉన్న ఒక ఆయన హైదరాబాద్లో ఐఏఎస్గా పనిచేసి రిటైర్ అయిన ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. ఆయన సంఘటన, He introduced himself. I was collector for a few years in Hyderabad. He said, yes. కొంతకాలంగా నేను హైదరాబాద్లో ఉంటున్నాను నేను అని చెప్పారు. And then I told him, you have a big problem in your mind. మీరు ఉంటున్న ఆ యొక్క స్థలములో ఒక పెద్ద సమస్య మీరు ఎదుర్కొంటున్నారు అని నేను చెప్పాను. You are not good to your wife. మీ యొక్క భార్య పట్ల మీరు మంచిగా లేరు, నమ్మకంగా లేరు అని చెప్పాను. You have 2 illegal children. మీకు అక్రమముగా పుట్టిన 2 బిడ్డలు ఉన్నారు మీకు. You want to give some of the earnings of yours to them. మీరు సంపాదించిన సంపాదనలో కొంత మీరు వాళ్ళకి ఇస్తున్నారు. Without your knowledge of the wife, you want to do that. మీ యొక్క భార్యకు తెలియకుండా మీరు ఇది చేయడానికి అనుకుంటున్నారు. That is bothering you. అది మిమ్మల్ని ఎంతో కలవరపరుస్తూ ఉంది. Because of that, you are not able to sleep well. దానిని బట్టి రాత్రిపూట మీరు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. He started crying. వెంటనే అతను కన్నీళ్లు విడవడం ప్రారంభించాడు. And when I went again, met him in the same place, మరి కొంతకాలం తర్వాత అదే స్థలంలో నేను అతన్ని కలుసుకున్నప్పుడు he became very sick. అతను చాలా బలహీనుడైపోయాడు. He was not able to recollect anything in his life. తన జీవితంలో జరిగినవి ఏవి కూడా అతను జ్ఞాపకములు చేసుకోలేని అటువంటి వ్యాధితో The గురైపోయాడు. Parkinson's sickness has completely took control of him. ఈ యొక్క మతిమరుపు అనే ఆ యొక్క వ్యాధి అతని మీద కంప్లీట్గా అతని జీవితంలో వచ్చేసింది. He was not fair to his wife.
అతను తన యొక్క భార్య పట్ల అతను నమ్మకముగా లేడు, యథార్థముగా లేడు. How many husbands are not good in this way? ఎంతమంది భర్తలు తమ యొక్క భార్యల పట్ల నమ్మకముగా యథార్థంగా ఉండడం లేదు? Are you innocent? Are you good to your wife and husband? మీ యొక్క భార్యతో లేదా మీ యొక్క భర్తతో, మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు నమ్మకముగా ఉంటున్నారా? If you want to be saved and protected by the mighty power of the Holy Spirit, మీరు ఆ విధంగా ఉన్నట్లయితే శక్తి కలిగిన పరిశుద్ధాత్మ యొక్క కాపుదల కింద మీరు ఉండగలుగుతారు. you have to keep your witness. మీ యొక్క సాక్ష్యాన్ని మీరు కాపాడుకునేవారుగా When ఉండాలి. you are keeping the witness, nothing can hurt you. ఎప్పుడైతే మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకునేవారుగా ఉంటారో Lord will ఏ హాని preserve. కూడా మీకు రాదు. Lord will send His angel and preserve and protect you. దేవుడు తన దూతను పంపించి మిమ్మల్ని కాపాడి భద్రపరిచేవాడిగా ఉంటారు. So all this day, కాబట్టి ఈ దినమున you are a witness to the mighty God. దేవుని కొరకు మీరు ఒక సాక్షిగా ఉండడానికి కొరకు దేవుడు మిమ్మల్ని సృష్టించారు. In John 15th chapter in verse 27, యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో, all along this year you were with me. ఇంతకాలము నీవు నాతో ఉన్నావు, You are my witnesses. ఇంతకాలము మీరు నాతో ఉన్నారు, మీరు నాకు సాక్షులు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నారు. In some families, కొన్ని కుటుంబాల్లో I have seen young men and women, they live together with parents nicely. యవనస్తులు యవన ప్రాయంలో కూడా చక్కగా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి జీవించడం నేను చూశాను. But secretly they develop some friendship with some people. కానీ చాలా రహస్యంగా కొంతమందితో వారు స్నేహం చేసేవారుగా ఉంటారు. Sometimes they disappear from the house. సడన్గా అనుకోకుండా అకస్మాత్తుగా వారు ఇంటి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. These are all deceiving things. ఇవన్నీ కూడా మోసపూరితమైన పనులు. You are stabbing your parents. మీరు మీ యొక్క తల్లిదండ్రులని మీరు గాయపరచువారుగా ఉంటున్నారు. You are dishonoring your parents. మీ యొక్క తల్లిదండ్రులను మీరు అగౌరవపరుస్తున్న వారుగా ఉంటున్నారు. There are many such things are happening. ఇలాంటి అనేకమైన విషయాలు కుటుంబాల్లో జరగడం మనం చూస్తున్నాము. You seems to be with Jesus Christ. మీరు దేవునితో సరిగ్గా ఉంటున్నారా? You are meditating the word of God and praising the Lord. దేవుని వాక్యమును ధ్యానిస్తూ దేవుని స్తుతించువారుగా ఉంటున్నారా? Then if you are having a secret life without the knowledge of your parents, you are doing a wrong thing. మీ తల్లిదండ్రులకు తెలియకుండా మీరు ఒక రహస్య జీవితాన్ని జీవించేవారుగా ఉన్నట్లయితే అది దేవుని దృష్టిలో తప్పైనది. Many people used to land in trouble. చాలా మంది ప్రజలు సమస్యల్లో చిక్కుకునేవారుగా ఉంటున్నారు. Dear brother, dear sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, if you are with Jesus Christ, మీరు యేసు క్రీస్తుతో ఉన్నవారైతే your way of talking will be of Jesus Christ. మీ యొక్క మాట తీరు యేసు క్రీస్తు మాట తీరు వలె ఉంటది. In the case of Peter, Simon Peter, పేతురు విషయంలో మనం చూసినట్లయితే he was really outside the palace where trial of Jesus Christ went inside. యేసు క్రీస్తు ఆ యొక్క శిక్షకు లేదంటే ఆ యొక్క తీర్పు గురవుతున్న ఆ యొక్క సమయంలో పేతురు వెలుపల ఉన్నాడు. In the book of Matthew 26th chapter, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో from verse 71 to 74, if you see, one lady came, oh, your speech reveals that you are with Jesus Christ. మత్తయి సువార్త 26వ అధ్యాయం 71వ వచనం నుండి 75వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక ఆమె అంటుంది, నీ యొక్క మాటలు చెప్తున్నాయి నీవు ఆయనతో కూడా ఉన్నవాడువు అని చెప్పి ప్రశ్నిస్తా ఉంది. Your way of talking will be like that. నీ యొక్క మాటలు నీ యొక్క పలుకులు ఆ విధంగా ఉంటాయి. Your way of talking will be pleasing and pleasant to others. నీ యొక్క మాటలు ఇతరులని సంతోషాన్ని తీసుకొచ్చేవిగా, సమాధానం తీసుకొచ్చేవిగా ఉంటాయి. You will be having the patience. నువ్వు సహనం కలిగిన వాడుగా ఉంటావు. You will have long sufferings also. నీకు దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉంటావు. The love will be expressed. నీ యొక్క జీవితంలో ప్రేమ అనేది వ్యక్తపరచబడుతుంది. See, if you are with Jesus, these things will be there. నీవు యేసు క్రీస్తుతో కలిగి ఉన్నవాడుగా ఉంటే ఇవన్నీ నీ జీవితం నుంచి బయటికి వ్యక్తపరచబడతాయి. So on this day, కాబట్టి ఈ దినమున you become a witness when you are with Jesus Christ. నీవు దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. When the disciples were anointed with the Holy Spirit, ఎప్పుడైతే శిష్యులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారో what happened? ఏం జరిగిందంటే, in the book of Acts 1st chapter in verse 8, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో Jesus Christ told them, the resurrected Jesus Christ told them, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ఈ విధంగా చెప్పారు, you are my witness, మీరు నాకు సాక్షులు to the end of the earth. ఈ భూ దిగంతముల వరకు. So on this day, కాబట్టి ఈ దినమున you may say, I have received the Holy Spirit.
నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానని మీరు చెప్పొచ్చు. Or you may be talking in tongues. మీరు ఒకవేళ భాషలు మాట్లాడేవారిగా ఉండొచ్చు. How is your behavior? నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది? How is your witness? నీ యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉంది? You are the first person to create trouble in the church. మీరే మీ యొక్క సంఘములో సమస్యను సృష్టించే మొట్టమొదటి వ్యక్తిగా ఉండొచ్చు. You are the leader in praying, but you are accusing the pastor often. మీరు మోకరించి ప్రార్థన చేస్తారు, అదే సంఘం యొక్క సంఘ కాపరిని మీరు దూషించేవారుగా నిందించేవారుగా ఉంటారు. Many people, oh, this is the right thing I am telling. ఇది నేను జరిగిన నిజమైన వాస్తవికమైన విషయాన్ని చెప్తున్నాను. Dear brother, dear sister, ప్రియమైన సహోదరి సహోదరుడా, accusation is the character of the devil. నేరారోపణ చేయడము అపవాది యొక్క స్వభావము. Many people are not aware. చాలా మందికి ఈ విషయం తెలియదు. Some children in their life, they hate mother. Hate mother. కొంతమంది పిల్లలు వారి జీవితాల్లో వాళ్ళ తల్లిని ద్వేషించే వారిగా ఉంటారు. Mother alone will be very strict to the children. వారి పిల్లలకి వారి తల్లి మాత్రమే చాలా స్ట్రిక్ట్గా క్రమశిక్షణ వారిలో పెట్టే వ్యక్తిగా కనబడతారు. When the father comes in the house, ఎప్పుడైతే తండ్రి వారి ఇంట్లోకి వస్తారో, oh, mommy did that way, they will give a good report. వెంటనే తల్లి మీద కొన్ని చాడీలు తండ్రికి చెప్తారు. Sometimes they will tell about the brother also. కొన్నిసార్లు వారి సహోదరుని గురించి కూడా చెప్తారు చాడీలు. They start this kind of character from the very young age. ఈ యొక్క స్వభావము చాలా చిన్న వయసులోనే పిల్లల్లో మనం చూస్తాము. As a Christian, ఒక క్రైస్తవునిగా, if you see anything wrong in any person, ఏ వ్యక్తిలోనైనా ఏదన్నా ఒక తప్పును నువ్వు చూసినట్లయితే continue to praise and pray for them. వారి కొరకు ప్రార్థన చేయండి, స్తుతించండి. Many times we fail in that. ఆ విషయంలో అనేక సార్లు మనం అందరం కూడా ఓడిపోతుంటాం. But the Bible clearly says, కానీ బైబిల్ చాలా తేటగా చెప్తా ఉంది, you are a witness to Jesus Christ. దేవుని కొరకు మీరు సాక్షిగా ఉండాలి. Nowadays people are finding fault with one another and fighting and getting away from one church to the other. ప్రస్తుత దినాల్లో అనేక మంది ఒకరితో ఒకరు పోట్లాడుతూ విరోధమును ఏర్పరచుకొని ఒక సంఘం నుంచి మరొక సంఘానికి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. We call ourselves as believers of Christ. మనము దేవునికి విశ్వాసులము అని మన గురించి మనం చెప్పుకుంటున్నాము. One thing you must understand. ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. If you are not a witness to Jesus Christ, దేవుని కొరకు మీరు సాక్షిగా ఉండకపోతే, on the name of the mighty God Jesus Christ is blasphemed. ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామము, curse will come into your house. ఆ యొక్క ఆశీర్వదించవలసిన ఆ యొక్క దేవుని యొక్క నామము బదులుగా మీ కుటుంబాల్లో శాపము మీరు చూస్తారు. You will be losing blessings in life. మీ యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. You have to be very careful in that. దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. You are supposed to be a witness to Jesus Christ. యేసు క్రీస్తు కొరకు సాక్షిగా మీరు ఉండవలసిన వారై ఉన్నారు. In the place where you are working, ఏ స్థలంలో అయితే మీరు పని చేస్తున్నారో, you should not borrow or you should not receive bribe. మీరు అప్పు చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. If you are really good in the sight of God, దేవుని దృష్టిలో మీరు నిజముగా మంచివారుగా ఉన్నట్లయితే, you will go to the job in the right time. ఉద్యోగానికి సరైన సమయంలో మీరు వెళ్తారు. 10 to 5 is the time, means you will be doing the work very regularly, earnestly. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఉద్యోగం చేయాల్సిన సమయం అనుకోండి. In most of the government offices, అనేకమైన ప్రభుత్వ కార్యాలయాల్లో 10:30 they will come to the office. 10:30కి ఆఫీస్కి వెళ్తారు. They put the tiffin carrier in the table. వారి యొక్క ఆహారం తీసుకొచ్చిన టిఫిన్ బాక్స్ టేబుల్ They put the towel on the chair. ఆ టవల్ పెట్టుకుంటారు ఆ కుర్చీ మీద. They will go to the canteen and take the tea and smoke. క్యాంటీన్కి వెళ్ళి టీ తాగి పొగ తాగి అప్పుడు వస్తారు. 11:30 they will come and sit in the chair. వారి కూర్చోవలసిన యొక్క స్థలంలో 11:30కి వస్తారు. 1 or 2 hours they will work. గంట లేదా 2 గంటలు పని చేస్తారు. After that they will disappear. వెంటనే అక్కడ నుంచి అదృశ్యమైపోతారు. Don't think that you are deceiving the officers. మీ యొక్క పై అధికారులు మీరు మోసపుచ్చుతున్నాము అని మీరు అనుకోకండి. In the sight of God you will receive the curses. దేవుని దృష్టిలో మీరు శాపాన్ని తెచ్చుకుంటారు. The money you have earned in a different way, మీరు తప్పైన రీతిలో సంపాదించిన ప్రతి డబ్బు కూడా will go waste. అది వృధాగా పోతుంది. So on this day, కాబట్టి ఈ దినమున be a witness
in all areas of your life. మీ యొక్క జీవితంలో అన్ని భాగాల్లో కూడా దేవునికి సాక్షిగా మీరు ఉండాలి. Morning we were hearing a news, a message. ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యములో సందేశంలో మీరు విన్నారు. If you are the child of Jesus Christ, యేసు క్రీస్తుకు కుమారుడిగా మీరు ఉన్నట్లయితే the DNA of yours will be like Jesus Christ. మీ యొక్క మాటలు మీ యొక్క పనులన్నీ కూడా యేసు క్రీస్తు వలె ఉంటాయి. That's what my son preached in the morning. అది ఉదయ కాలంలో ప్రసంగించబడిన సందేశము. You are the role model for your children. మీరు మీ యొక్క బిడ్డలకి ఒక మాదిరి అయి ఉన్నారు. If the husband and wife are fighting, ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకునే వారిగా then ఉన్నట్లయితే all the time the fight will continue in the children's career also. వారి యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క పోట్లాట అనేది వారు కూడా కొనసాగించేవారుగా ఉంటారు. If the husband and wife separated, ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు వేరైపోయిన వారిగా the ఉన్నట్లయితే same thing will repeated in the children's career. వారి యొక్క కుమారులు వారి యొక్క బిడ్డల కుటుంబాల్లో కూడా ఈ పరిస్థితి జరుగుతుంది. If you are aware of any family, you examine that, you can see that. మీరు అనేక మంది కుటుంబాల్లో మీరు ఇటువంటి విషయాలు మీరు పరిశీలిస్తే మీరు అర్థం చేసుకోగలరు. You are a witness to your children first. మీరు మొట్టమొదట మీ బిడ్డలకే మీరు సాక్షి. You are a witness to the mighty God. మీరు దేవునికి సాక్షులు. You are a witness to the society. మీరు సమాజంలో సమాజానికి సాక్షులు. You are a witness in the place where you are working. మీరు ఎక్కడైతే స్థలంలో పని చేస్తున్నారో అక్కడ మీరు మంచి సాక్ష్యం కలిగిన వారుగా If you ఉండాలి. are keeping the witness, మీరు మీ యొక్క సాక్ష్యం మీరు కాపాడుకునే if వారుగా you are ఉన్నట్లయితే, bearing the witness of Jesus Christ, దేవునికి సాక్షులుగా మీరు ఉన్నట్లయితే no one can hurt you. ఎవ్వరు కూడా మిమ్మల్ని తాకలేరు. No one can find fault with you. మీ యొక్క విషయంలో ఎవ్వరు కూడా తప్పుని పట్టుకోలేరు. The Lord will raise your head. దేవుడు మీ తలను పైకెత్తేవారిగా ఉంటారు. That was happened to Daniel. దానియేలు జీవితంలో ఏం జరిగింది? Those who hate him, ఎవరైతే దానియేలును ద్వేషించారో completely destroyed. వారు పూర్తిగా నాశనం అయిపోయారు. And a revival came in that country. A revival came గొప్ప in that. ఉద్యమం ఆ యొక్క దేశంలో వచ్చింది. The name of the Lord was exalted through one man in that country. ఆ యొక్క దేశంలో ఒక్క మనిషిని బట్టి దేవుని యొక్క నామము ఘనపరచబడింది, So మహిమపరచబడింది. on this day, కాబట్టి ఈ దినమున will you serve the purpose of being made in this world? ఈ లోకంలో ఎందుకొరకైతే మిమ్మల్ని దేవుడు సృష్టించారో ఆ ఉద్దేశము ఆ ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడడానికి ఇష్టపడుతున్నారా? Praising Lord, దేవుణ్ణి స్తుతించడం మనం చేయాలి. being the light of the world మనం ఈ లోకములో వెలుగుగా ఉండాలి. and witness of Jesus Christ. దేవుని కొరకు సాక్షిగా మనం ఉండాలి. Then Lord will honor you and bless you. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తారు, ఆశీర్వదిస్తారు. On this day, let us examine our life. కాబట్టి ఈ దినం మన జీవితాలను మనం పరిశీలించుకుందాము. Am I serving the purpose of God? దేవుడు ఎందుకొరకు నన్ను ఈ లోకంలో సృష్టించారో ఆ ఉద్దేశము నేను నెరవేర్చే విధంగా నా జీవితం Who ఉన్నదా? has made me to live in this world? ఈ లోకములో దేవుడు నన్ను సృష్టించారు. As a Christian, if you are smoking and drinking, ఒకవేళ అగస్టీన్ వలె మీరు పొగ తాగుతూ మద్యము సేవించేవారుగా ఉన్నారేమో, you are grieving the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను మీరు దుఃఖపెట్టేవారుగా ఉన్నారు. You must know that you are beating the Christ. మీరు దేవుణ్ణి మీరు గాయపరిచేవారుగా ఉన్నారన్న విషయం అర్థం చేసుకోవాలి. In order to take away your sins, మీ యొక్క పాపములు తీసివేయబడ్డానికి కొరకు he underwent tribulations. If you are uttering lies, మీరు అబద్ధాలు చెప్పేవారుగా ఉన్నట్లయితే you are grieving the mighty God. దేవుని సర్వశక్తి కలిగిన దేవుని మీరు బాధ పెడతా ఉన్నారు. You are coming to the church, మీరు మందిరానికి వస్తూ ఉన్నారు, but involving in all kind of evil things in the world. లోకంలో అన్ని రకాల చెడ్డ కార్యాల్లో మీరు పాలు పొందుతూ వారుగా ఉన్నట్లయితే You are bringing shame to Jesus' name. దేవుని నామానికి సిగ్గు అవమానం తీసుకొస్తున్నారు. You may be dressing nicely outside. మంచి బయట చక్కగా వస్త్రములు ధరించేవారుగా ఉండొచ్చు మీరు. Man look at the outward things, మనిషి పై రూపాన్ని చూస్తాడు, but the Lord look at your heart. కానీ దేవుడైతే మీ హృదయాన్ని చూస్తారు. Is it like a painted tomb? ఒకవేళ రంగు వేయబడిన సమాధి వలె ఉన్నావా ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు? All the evil and filthy things are inside your heart. అపవిత్రమైన చెడ్డవన్నీ కూడా నీ యొక్క హృదయంలో అంతరంగంలో కలిగిన వ్యక్తిగా ఉన్నావా? You confess your sins to God. నీ యొక్క పాపములు దేవుని దగ్గర ఒప్పుకో. He is a living and loving God. ఆయన ప్రేమిస్తున్న దేవుడై ఉన్నారు. When you confess your sins to God, ఎప్పుడైతే నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకుంటావో He is ready to forgive and forget things. వాటిని ఆయన క్షమించి మర్చిపోయేవాడిగా ఉన్నారు. He will accept you as your child.
ఆయన నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా అంగీకరిస్తారు. and He will honor you. ఆయన నిన్ను You గణపరుస్తారు. will be blessed in your life. నీ యొక్క జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడతావు. Will you make a right decision on this night? ఈ యొక్క రాత్రికాల సమయంలో మంచి నిర్ణయం నువ్వు తీసుకుంటావా? From this day, ఈ దినము నుండి I will thank God దేవునికి నేను వందనాలు చెల్లిస్తాను. for giving His blood for my redemption. ఈ యొక్క నాకు విడుదల కొరకు ఆయన చిందించిన ఆ యొక్క రక్తాన్ని బట్టి నేను వందనాలు My చెల్లిస్తాను. Lord has shed His blood for me. నా యొక్క ప్రభువు తన యొక్క రక్తాన్ని నా కొరకు చిందించారు. I thank Him for that. దానిని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తాను. We have a mighty God. మనకి సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. He is more than all the problems you are having in life. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కంటే కూడా ఆయన గొప్పవాడై ఉన్నారు. If you are dedicating your life to Lord, మీ యొక్క జీవితాన్ని దేవునికి మీరు సమర్పించుకున్న వారుగా ఉన్నట్లయితే Lord will change your life. నీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు. Paul in his life, he surrendered his life to Lord. పౌలు తన యొక్క జీవితంలో దేవునికి సమర్పించుకున్నాడు. He was a totally changed man. తాను పూర్తిగా మార్పు పొందిన వ్యక్తిగా అయిపోయాడు. The man who came to persecute the Christians, ఆ క్రైస్తవుల్ని బాధించడానికి కొరకు ఉద్దేశం కలిగిన వ్యక్తి sacrificed his life for Jesus Christ. దేవుని కొరకు తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. The change took place in him. తన యొక్క జీవితం అంతగా మారిపోయింది. On this day, కాబట్టి ఈ దినమున the light of the living God will come upon you. జీవము కలిగిన దేవుని యొక్క వెలుగు మీ జీవితం మీదకి వస్తుంది. You become a great witness to Jesus Christ. దేవుని కొరకు గొప్ప సాక్షిగా మీరు లోకంలో ఉండగలరు. That is the good ministry that you are going to do. మీరు గొప్ప పరిచర్య దేవుని కొరకు మీరు చేయబోతున్నారు. Will you make a right decision? మీరు మంచి తీర్మానం చేస్తారా? Oh Heavenly Father, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, in Jesus Christ's name we come before thee, Lord. యేసు క్రీస్తు నామములో మీ సన్నిధికి వస్తున్నాము. Lord, give us the understanding to do that. మేము విన్నదాన్ని ప్రకారము చేయడానికి ఆ యొక్క గ్రహింపు మాకు ఇవ్వండి. Through our doings and deeds, మా యొక్క పనుల ద్వారా, మా యొక్క క్రియల ద్వారా let your name be exalted and glorified. మీ నామం మహిమపరచబడులాగున చేయండి. In Jesus Christ's name we pray. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. పాట పాడిన తర్వాత